అపూర్వ త్యాగం చందమామ కథ. అనంతపురం జిల్లాలో బుక్కరాయి సముద్రం అని ఒక గ్రామం ఉన్నది. ఆ ఊరిలో గొప్ప చెరువు ఒకటి ఉన్నది. ఒక 7 వర్షాకాలం ఆ ప్రాంతంలో అతివృష్టిగా వానలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా అహోరాత్రాలు అలా కురిసే వర్షానికి జనమంతా హడలిపోయి ప్రళయకాలం ఇప్పుడే వచ్చేసిందా అని అనుకుని ప్రాణాలు పిడికెట్లో పెట్టుకుని ఉన్నారు. ఆ వర్షానికి గ్రామంలోని చెరువు నిండిపోయి గట్టుకు ఎగదాసింది. ఈ పరిస్థితి చూసి గ్రామస్తులు, అయ్యో దేవుడా, ఇంకేమున్నది, ఇంతవరకు వచ్చిన తరువాత గండి వేయకుండా గట్టు నిలిచి ఉంటుందా? ఈ కాస్త పని జరిగిందో ఈ గ్రామమే కాదు, చుట్టుపక్కల ఎన్నో పల్లెలు గోవిందా అని మునిగిపోక తప్పదు. అలా మునిగిపోవటమే తటస్థించిన పక్షమందు హరిహరి, ఎంత పశు నష్టం, ఎంత జన నష్టం, ఎన్ని జీవాలు మట్టి కలిసిపోతాయి, ఎన్ని కుటుంబాలు కూలిపోతవి, దేవుడు ఎందుకిలా భీకర స్వరూపం తాల్చాడో, ఆ కారణంగా మరణించడానికి ఇంతమంది చేసుకున్న పాపం ఏమిటో అని పరిపరి విధాల యోచనలు చేయసాగారు. జనమంతా ఈ విధంగా ఆహాకారాలు ఎత్తిపోతూ ఉన్న సమయంలో ఒకనికి మైకం కమ్మి ఆ మైకంలో ఆకాశవాణి, ఓయి అబ్బాయి, మీ గ్రామంలో ఉండే ముసలమ్మ అనే ఆమెను బలిచ్చినట్లయితే ఈ వర్షాలు వెంటనే ఆగిపోతాయి, ఆపద తొలగిపోతుంది అని పలికినట్లయిందట. కన్నకఠోరమైన ఈ మాట విన్న వాళ్ళందరకు ఒళ్ళు జల్లుమన్నది. ఏమంటే ముసలమ్మనగా వృద్ధురాలు కాదు, పడుచుదే. ఆమె పేరు మాత్రమే ముసలమ్మ. ఈ ముసలమ్మ మంచి ఇల్లాలు, రూపసి, అత్తమామల పట్ల వినయవతి, భర్త పట్ల అనుకూలవతి, పైగా ఉదారి బుద్ధి గల వివేకవతి. ముసలమ్మ అంటే ఊళ్ళో అందరికీ ప్రాణమే. అంతగా అందరికీ ఇష్టురాలై తలలో నాలుకగా మసులుకుంటూ ఉన్న ముసలమ్మ బలి కావటమా? ఎవరు భరించగలరు ఇటువంటి మాట? అయితే ఊళ్ళో అందరూ కంగారుపడి తలొక విధంగా అనుకుంటున్నారు. కానీ ఈ మాట చెవిన పడినప్పుడు ముసలమ్మ మాత్రం ఏమీ కలత చెందలేదు. ఈ వార్త ఏమిటి, పిడుగులా వచ్చి పడిందే అని గ్రామస్తులు పెద్ద మరి కింద కూడి విచారిస్తూ ఉండగా ముసలమ్మ అక్కడికి వచ్చి, అయ్యా, ఎందుకలా విచారిస్తున్నారు? పుట్టిన ప్రతి జీవుడు గిట్టక తప్పదు కదా. ఈ పరమసత్యాన్ని రోజు మనం కళ్ళతో మనం చూస్తూనే ఉన్నామే. అటువంటప్పుడు చావంటే ఎందుకు భయం? బ్రహ్మరాసిన ఆయుష్ చెల్లిపోగానే మహారణ్యంలో దాక్కున్నప్పటికీ పాసం వేసి లాక్కుపోతాడు యమధర్మరాజు. కనుక పరమేశ్వరుని ఆజ్ఞ ఎప్పుడవుతుందా అని నిరీక్షిస్తూ అటువంటి తరుణం రాగానే, ఇదిగో మహానుభావా, నీ పాదాల చెంతకు వచ్చేస్తున్నా అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోవడానికి సిద్ధపడి ఉండాలి. అంతేకాని ఒక్క లిప్తి కూడా ఇక్కడ నిలవటానికి మన ఇష్టమా? ఇంతకు ఈ భూలోకం అనేది మరొక ఉత్తమ లోకానికి మనల్ని చేర్చే ఒక నావ వంటిది. కాబట్టి మనం ఇక్కడ ఉండవలసిన నాళ్ళు మంచిగా చేతనైనంత వరకు పరోపకారం చేస్తూ కాలం గడిపి పిలుపు రాగానే వెళ్ళిపోవాలి. అదే కాక ఎంతకాలం బ్రతికి ఉంటే తృప్తి తీరుతుంది? దీనికి ఒక హద్దున్నదా? అందుకనే కాకిగా కలకాలం బతికే కంటే హంసగా 6 నెలలు బతికితే చాలు అంటారు పెద్దలు. ఇప్పుడు ఆకాశవాణి నన్ను రమ్మంటున్నదంటే నేను ధరించగల గొప్ప తరుణం వచ్చిందని సంతోషిస్తున్నాను. ఇంతమంది జనుల క్షేమం కోసం బలి కావడం కంటే భాగ్యం మరొకటి ఉంటుందా? ఈ అవకాశం నా పుణ్యం కొద్దీ కలిగింది, కానీ సామాన్యులకు లభిస్తుందా? ఇటువంటి మరణం కావాలంటే దొరికేదా? కనుక ఈ విషయంలో ఎవ్వరూ విచారించకూడదు అంటూ చెప్పింది. నిబ్బరంగా, నిర్భయంగా, నిర్విచారంగా ఆ ముసలమ్మ చెప్పిన మాటలు విని పిన్నలు పెద్దలు నిర్ఘాంతపోయారు. ఈ వార్త క్రమంగా ప్రాగిపోయి ఆమె అత్తమామలకు తెలియగానే వారు, తల్లి, నీవు కేవలము భూదేవతవు, కానీ సామాన్యురాలువు కాదు. నీవు లేకుండా నిమిషం కూడా మేము బతకలేము. కనుక నీవు పోవద్దు మా అమ్మ అంటూ ముసలమ్మను కౌగిలించుకుని ఏడవసాగారు. ఆమె భర్త అనేక విధాలు బ్రతిమలాడి కంటికి మింటికి ఏకదారిగా ఏడ్చాడు. ఎవరేమి చెప్పినా ముసలమ్మ మనసు మారలేదు. బంధువులు బ్రతిమాలినా, భర్త పలు విధాల విలపించినా ఆమె నిశ్చయాన్ని మార్చుకోలేదు. నా ఒక్క జీవుడు పోతే పోని, లోకానికి ఉపకారం చెయ్యాలి. ఇంతమంది లోకుల ప్రాణాలను కొదువు పెట్టి నేను బ్రతకటంలో సౌఖ్యమేమున్నది? లోకోపకారం కోసం బలి అయిన ఇల్లాలను గురించి పురాణాలు విన్నాము, చరిత్రలు చదివినాము. నాకు వారి వలనే పరుల కోసం ప్రాణాలు అంకితం చేయవలనని కుతూహలంగా ఉంది. ఇలా అంకితం చేయటమే నాకు జీవితానందం అని ఆమె తన నిశ్చయాన్ని వెల్లడించింది. ఈ నిశ్చయంతో ముసలమ్మ చక్క తలదూకొని ముఖం నిండుగా పసుపు రాసుకుని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని పసుపు చీర కట్టుకుని బాజా భజంత్రీలతో బయలుదేరి చెరువు వద్దకు వచ్చింది. ఇసుక వేస్తే రాలకుండా మూగేశారు జనం. ఆ కల్లాడినా వినబడటం లేదన్నమాట. అంతటి నిశ్శబ్దం ఆవరించింది. ఆ చెరువు దగ్గర అందరి దృష్టి ఇప్పుడు మందహాసంతో నిలబడి ఉన్న ఆ ముసలమ్మ పైనే ఉన్నది. అపూర్వమైన ఈ చిత్రమేమిటో అని ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. అంతటి ముసలమ్మ
మనసులో ఎటువంటి జంకు గొంకు లేకుండా కలకల్లాడుతూ ఉన్న ముఖంతో నీటి ఒడ్డున మహాలక్ష్మిలాగా నిల్చుంది. అత్తమామలకు భక్తితో నమస్కరించింది. పెద్దలందరికీ దండం పెట్టింది. మగనికి తుదిసారి ప్రణమిల్లి సెలవు తీసుకుంటున్నా అన్నది. అత్తవారింటికి వెళ్లే ఆడబడుచులాగా అందర్నీ అనుజ్ఞ కోరింది. వానదేవునికి మొక్కింది. కన్నులు మూసుకున్నది. అగ్నిప్రవేశం చేయబోయే సీతమ్మవారిలాగా, కారు చిచ్చుల్లో ఊరికే చంద్రమతిలాగా గబాలున చెరువులోకి దూకి మాయమైంది. ఆకాశవాణి చెప్పినట్లుగా ముసలమ్మ ప్రాణత్యాగం వల్ల ఆ ఏడు వర్షాలు నిలిచిపోయినాయట. ఇప్పటికీ ఆ ఊరు చెరువు కట్టకు ముసలమ్మ చెరువు కట్ట అని పేరుంది. బుక్కరాయి సముద్ర ప్రాంతంలోని వారంతా నేటికిని ఆ ముసలమ్మను ఒక అమ్మవారిలాగా కొలిచి ఆరాధించి ఏటా పొంగళ్ళు పిండి వంటలు చేసి ఆమెకు నైవేద్యం పెడతారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.